తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే ప్రాథమికమైన సూత్రాలు కూడా లేని దేశాలు నాగరిక దేశాల, సంస్కార దేశాలు మీరు ఆలోచించండి. ఇక్కడ ఇది అన్య నింద చెప్పట్లేదు, మన దేశ ఔన్నత్యాన్ని చెప్పుకుంటున్నాయి. ఆతిథేయ సత్కారం. అందుకే అంత కష్టకాలంలో మహానుభావుడైనటువంటి ధర్మరాజు పడుతున్నటువంటి ఈ మానసికమైన వేదన మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏ విధంగా అతిథిని చూడాలి అంటే తృణాని భూమిరుదకం వాక్చతుర్థీ చ సునృత సతామేతాని గేహేషు నోచ్ఛిద్యంతే కదాచన. వచ్చిన వాడికి ఇవ్వాల్సింది ఏమిటయ్యా అంటే భూమి తృణము ఇవ్వాలన్నాడు. ఇక్కడ అంటే గడ్డి నేల అని కాదు, ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలి. ముందు ఆ రోజుల్లో పద్ధతి ప్రకారంగా కూర్చోవడానికి స్థానం ఇవ్వాలి, దర్భలు పరచట అంటే ఆ రోజుల్లో అది. అంటే మనం ఇప్పుడు చాపలు వేయడము, ఆసనం ఇవ్వడం, అది చెప్పడం. ఆసనం ఇవ్వాలి, రాగానే అతను కూర్చోవడానికి చోటు చూపించాలండి. చోటు అంటే అక్కడ కూర్చోండని కాకుండా దానికి చక్కని ఆసనం వేసి చోటు చూపించాలి. రెండు చూపించారు ఇక్కడ, చోటు ఆసనం. తర్వాత త్రాగడానికి నీరు ఇవ్వాలి. కొందరు ఉంటూ ఉంటారండి, వాళ్ళు అన్నీ చేస్తుంటారు కానీ అతిథుల్ని సరిగ్గా మర్యాద చేయరు. అది చెయ్యకపోతే అతిథి ఉస్సురని ఇంటి నుంచి వెళితే మనం పూజించిన దేవతలందరి శాపాలు మనకి ఇచ్చి వెళ్ళిపోతారట. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ విష్ణువు నిరుత్సాహపడి వెళ్ళినంత పాపం వస్తుందన్నారు. అతిథి దేవో భవ అభ్యాగత స్వయం విష్ణువు. ఈ మాటలు జాగ్రత్తగా తెలుసుకోవాల్సినది. పైగా విష్ణు పురాణంలో అతిథుల గురించి చాలా విస్తారమైన అంశములు చెప్తారు. అతిథి ఎవడైనా ఎటువంటి వాడైనా అతడికి భోజనం పెట్టాలట వాళ్ళ పద్ధతుల ప్రకారంగా. ఇన్ని విషయములు చూపిస్తున్నాడు. పైగా తాగడానికి నీరు ఇవ్వాలి. తర్వాత ఇవ్వాల్సింది ఏంటంటే వాక్ చతుర్థీ చ సూనృత. సత్యమైన ప్రియంగా మాట్లాడాలండి. ప్రియమైన మాట. వచ్చారా, మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు, ఇలాంటివి కాదు. ఇక్కడ ప్రియంగా మాట్లాడడం అనేది చెప్తున్నారు ఇక్కడ. పైగా అతిథి వచ్చినప్పుడు ఎలా కనిపెట్టుకోవాలో చెప్తున్నాడు ఇక్కడ. చక్షుర్దద్యాత్ మనోదద్యాత్ వాచం దద్యాత్ సుభాషితాం ఉత్థాయ చాసనం దద్యాత్ ఏష ధర్మ సనాతన. మాటి మాటికి ఏష ధర్మ సనాతన అని వస్తుందండి. ఇది సనాతన ధర్మము. ఏమిటా సనాతన ధర్మము? ఇంటికొచ్చిన వాడికి కొన్ని దానం చేయాలట. ఏమిటంటే చక్షుర్దద్యాత్, కళ్ళు దానం చేయాలట. కళ్ళు దానం చేయడం అంటే ఒక కంట కనిపెడుతూ ఉండాలన్నాడు ఇక్కడ. నేను ఎప్పుడు అదే పని చేస్తున్నానండి అన్నాడు గృహస్థు. మా ఇంటికి అతిథులు వస్తే కంట కనిపెడుతుంటాను, ఏది తీసుకుపోతారా అని. అది కాదు కంట కనిపెట్టడం అంటే. కంట కనిపెట్టడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మొహమాటతో కొన్ని అడుగుతారు, అడగరు. ఏ ఇబ్బంది పడతారో లేదో నువ్వు గమనించుకో, అన్ని అందేయా లేదా ఇవన్నీ చూడాలి. అందుకు చక్షుర్దద్యాత్, ముందు దృష్టి వారిపై పెట్టాలి. అందుకని ఆయన పని ఆయన చూసుకుంటాడు కానీ మన పని మనం చూసుకుందామని కాదు ఇక్కడ. అందుకు చక్షుర్దద్యాత్ మొదటిది అది. రెండు మనోదద్యాత్, మనస్సు కూడా అతడికి ఇవ్వాలి, మనస్సు కూడా పెట్టాలి అతడిపై. మూడవది వాచం దద్యాత్ సుభాషితం, మధురంగా తీయగా ఆదరంగా మాట్లాడాలి. ఆదరమైన వాక్కు చాలా ప్రధానం అండి. ఇది మూడవది. నాలుగవది అంటే వాళ్ళకి కావలసిన ఆసన శయ్యాదులు దానం చేయాలి. అది ఈ 4 అతిథి పట్ల ప్రవర్తించవలసిన విధానము. ఈ అతిథి సేవ సాక్షాత్ విష్ణు సేవ. ఏ ధర్మాన్నైనా ఒక వ్రతంగా చేసిన వాళ్ళు ఎలాంటి సిద్ధి పొందిపోతారని, అతిథి మర్యాదలు అనేటువంటి చేసిన వాళ్ళు ఎలాంటి సిద్ధులు పొందారో అనేక పురాణాల్లో కనబడతాయి, భారతంలో కూడా వివిధ సందర్భాల్లో కనబడతాయి. అంతేకాదు ఇక్కడ ఒక అద్భుతమైన వాట చెప్తున్నాడు. 8 అంగములుగా ధర్మం ఉంటుంది సుమా. అందుకే భారతం ధర్మాల పుట్టండి. కథ ఆగింది అనుకోవద్దు, మన బతుకు కావలసిన ధర్మాలు లభిస్తున్నాయని తెలుసుకోవాలి. యజ్ఞం అంటే దేవతారాధన, అదే తెలుసుకోవాలి. అనగానే వెంటనే అగ్నిహోత్రం పెట్టి నెయ్యి పోసేస్తామని కాదు. ఇక్కడ దేవతలను ఆరాధించుట ఏదైనా యజ్ఞం, వాళ్ళ పద్ధతుల్లో. యజ్ఞము, అధ్యయనము రెండవది. ఇక్కడ శాస్త్రాధ్యయనం, మహర్షులు అందించిన విజ్ఞానాన్ని అధ్యయనం చేయడం రెండవది. కానీ ధర్మమునికి యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు, సత్యము, క్షమ ఇది చాలా ముఖ్యమైనది. సహనం, అది ప్రధానమైన ధర్మం అంట. ఇంద్రియ నిగ్రహం అదొకటి. లోభము లేకుండా ఉండడం, ఇవి అష్టాంగ ధర్మము అన్నారు. మీరు అష్టాంగ యోగాల గురించి విన్నారు కదా. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. పతంజలి పేరున యోగాలు చెప్తున్నా అష్టాంగాలు ఎవరికి అర్థం పర్వాలేదు. ఇప్పుడు అష్టాంగ ధర్మం చూడండి. అష్టాంగ యోగం అది, అష్టాంగ ధర్మం ఇది. ఇది ఉంటేనే ఏ యోగమైనా. ముందు యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు, సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, లోభము లేకుండాట. ఇది ఇందులో మొదటి 4 కూడా పితృయాన మార్గానికి చాలా ముఖ్యము.
తర్వాత చెప్పినటువంటి 4 దేవయానానికి సంబంధించినవి అన్నాడు. ఎన్ని అద్భుతమైన విషయములు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. పితృయాన మార్గము అంటే ఇక్కడ విశేషం ఏంటంటే యజ్ఞము, అధ్యయనము, దానం అనేది కర్మలు. ఈ కర్మలు సత్కర్మలు చేయడం వల్ల మనం ఉత్తమ లోక సుఖాలు పొందుతాం. ఉత్తమ లోక సుఖాలకు వెళ్ళేది పితృయాన మార్గము ద్వారా వెళతాం. మనం మొన్న ద్రౌపదీదేవి జనన గాథల్లో యోనిజ అయోనిజ తత్వాన్ని ఛాందోగ్యోపనిషత్తున్న పంచాగ్ని విద్యతో అన్వయించుకుంటే బ్రహ్మసూత్రములతో కలిపి చెప్పుకున్న వైనం గుర్తుకొచ్చిన వాళ్ళకి మరి వివరించక్కర్లేదు. పితృయాన మార్గం అంటే ఉంటాం కనుక యజ్ఞ అధ్యయన దానములు ఇవి చేసినటువంటి వారు తపస్సు వరకు కర్మలు గనక ఇవి చేసిన వారు పితృయాన మార్గంలో ఉత్తమ లోకాలకు వెళ్తారు వాంఛించి చేస్తే. అదే భగవదర్పణ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా చేస్తే అవి జ్ఞాన సాధనకి సహకరిస్తాయన్నాడు. అవి సహకరిస్తాయి అక్కడ, ఇవి సహకారం అవుతాయన్నారు. ఇక సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, అలోభము ఇవి దేవయాన మార్గానికి పనికొస్తాయన్నాడు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది, మనస్సుతో పరతత్వాన్ని తెలుసుకోలేవు అన్నది. ఇక్కడ ఎన్ మనసా నమనుతే అంటుంది. అంతే కదా. మరొక చోటు చెప్తుంది తపసా బ్రహ్మచర్యేణ, తపస్సు బ్రహ్మచర్యము మొదలైన నియమములతో కూడిన మనస్సుతో పరమాత్మను తెలుసుకో అన్నాడు. ఇక్కడ మనస్సుతో తెలుసుకోలేవని అక్కడ చెప్పి ఇక్కడ మనస్సుతో తెలుసుకో అని ఎందుకు చెప్పాడయ్యా అంటే, నీకున్న మనస్సుతో నువ్వు తెలుసుకోలేవు. నువ్వు సాధనతో తపస్సు చేసుకొని చిత్తశుద్ధిని సంపాదించుకొని ఉపాసనతో చిత్తాన్ని ఏకాగ్రపరచుకొని విచారణతో మరింత పదులు పరుచుకుంటే అలాంటి బుద్ధికి భగవంతుడు లభిస్తాడు అని చెప్పడం దానిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకు ఆ బుద్ధి పరమాత్మను తెలుసుకోవడానికి విధంగా ఎలా తయారవ్వాలి, దేనివల్ల అది ఇక్కడ వివరిస్తున్నాడు. అందుకు ఉపాసనకు సంబంధించి ఉపాసన క్రమముక్తినిస్తుంది, జ్ఞానము జీవన్ముక్తినిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఈ క్రమముక్తిని పొందిన వారు దేవయాన మార్గంలో వెళతారు. పితృయాన మార్గంలో వెళ్ళి తిరిగి వస్తారండి. దేవయాన మార్గంలో వచ్చిన వారికి న పునరావృత్తినోర్జున, వాళ్ళు తిరిగి వెనక్కి రారు అన్నారు. ఇక్కడ క్రమముగా మోక్షాన్ని పొందుతారు. కనుక దేవయాన మార్గంలోకి అంటే క్రమముగా మనకి మళ్ళీ వెనక్కి తిరిగి రాని పరిస్థితినిచ్చే క్రమముక్తికి హేతువులు ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. అవి క్రమముగా చెప్తున్న పద్ధతి ఇక్కడ సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, అలోభము ఈ 4 కలిగి ఉంటే ఇవి దేవయాన మార్గంలోకి తీసుకువెళ్తాయి. ఇప్పుడు ఏ మార్గం ఎంచుకుందాం మనం? దేవయానం కదా. మరి పితృయానం ఏం చేస్తారు? జాగ్రత్తగా అవి లేనిది ఇది రాదండి. అంతే యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు మానేస్తారా? అవి ఉండాలి. వాటిని యజ్ఞదాన తపస్థిద్ధం నత్యాజ్యం కార్యమేవచ భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అవి మానకూడదు, అవి చెయ్యాలి. అవి చేస్తే కోరికతో చేసేమా, ధర్మబద్ధంగా చేస్తే అవి తప్పకుండా సద్గతులు ఇస్తాయి, తర్వాత ఉత్తమ జన్మలు వస్తాయి. కనుక తప్పేమీ లేదు, బాధ లేదు. వాటిని మనం భగవదర్పణ బుద్ధితో చేస్తూ ఈ సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, అలోభము కూడా అమలుపరచుకొని ఉపాసన మార్గం వైపు తీసుకెళ్ళగలిగితే ఆ పితృయానం కూడా మనకు దేవయానంకి వెళ్ళడానికి సహకరిస్తుంది. ఆ దేవయానం మన క్రమముక్తికి సహకరిస్తుంది. కనుక ధర్మం అంటే ఇంతేనండి. ఈ 2 లేకుండా ఉంటే దుర్గతులే, ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే యజ్ఞ అధ్యయన దానములు చేస్తే మళ్ళీ దుర్గతుల్లో అది గొప్పది. సత్యము, క్షమ మొదలైన వాటితో ఉపాసన మార్గంలోకి పెడితే దేవయానం ద్వారా క్రమముక్తిని పొందుతున్నాం. కనుక 2 ఉత్కృష్టములేగా. కనుక ఈ 2 ధర్మము యందు 8 అంగములుగా చెప్పారు. అందుకు ఇవి పాటించు. ఇప్పటి వరకు నువ్వు గృహస్థుగా అనేక యజ్ఞాలు చేసావు, దానాలు చేసావు. ఇప్పుడు ఏమంటున్నావు? దానం చేయలేకపోతున్నా అని బాధపడుతున్నావు కదా. పర్వాలేదు, యజ్ఞములు, దానములు ఇత్యాది కర్మలన్నీ గృహస్థ ధర్మంలో చేసావు, నీకు అవకాశం కుదిరింది. ఇప్పుడు అవకాశం లేదుగా. ఇప్పుడు ఇక్కడ తపస్సు, సత్యము వీటి వైపు కేంద్రీకరించు అని ఇది చెప్పడం ఇందులో ఉంటే విషయం. ఎందుకంటే ఇప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ చేయగలిగిన కర్మలు అక్కడ చెయ్యాలి, కానీ గృహస్థాశ్రమంలో చేసినంత వీలు అవకాశం ఇక్కడ ఉండదు. అది ఇందులో చెప్పినటువంటి విషయం. కానీ సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, అలోభము ఉన్నవే అవి ఏ ద్రవ్యాపేక్ష లేని గొప్ప విషయములు. యజ్ఞానికంటే ద్రవ్యాపేక్ష కావాలి, చేయించే పురోహితులు కావాలి. వీటికి ఏం కావాలండి? సత్యంగా పలకడానికి ఎక్కడ కొనాలి? ఇంద్రియ నిగ్రహానికి ఏం కావాలి? ఇప్పుడు ఈ విషయములు తెలుసుకుని 8 ఎవడుకుంటాయో వాడికే సద్గతి, 8 లేని వాడికి దుర్గతి. కనుక ధర్మం యొక్క అంగములు 8. ఇంత స్పష్టంగా ధర్మం యొక్క స్వరూపం ఈరోజు తెలుసుకోవడం మన యొక్క భాగ్యం. ఈ 8 గుర్తుపెట్టుకుంటే చాలు. మళ్ళీ చెప్పండి అనద్దు. మళ్ళీ అననటువంటి మంచి జ్ఞాపక శక్తి ఉన్న వాళ్ళు నా ముందు కూర్చున్నారు అనుకుంటే నాకు తృప్తి. మొత్తానికి నువ్వు ఇంతవరకు యజ్ఞము, యుద్ధము అనేది పితృమాతృమయి అయినటువంటి సిద్ధినిచ్చే కర్మలు చేసావు అన్నాడు. ఇక్కడ గొప్ప మాట. పితృమాతృమయి అంటే నీకు పితృణము మొదలైనవి తీర్చుకోగలిగినటువంటి గృహస్థ ధర్మానికి సంబంధించిన కర్మలు చేస్తావు. ఇప్పుడు తపస్సు, సత్యము ఇత్యాదులు అవలంబించు అని వాళ్ళు చెప్తూ నీ యొక్క ఈ అవస్థ నుంచి నీ ధర్మం పాటించడానికి గొప్ప ఉపాయం నీకు ధౌమ్యుడు చెప్తాడు అన్నాడు శౌనకుడు. అప్పుడు ధౌమ్యుడు అద్భుతంగా ఒక ఉపదేశం చేశాడండి. ఈ ఉపదేశం సూర్య అష్టోత్తర శతనామములు. ఇక్కడ మనం భారతంలో
మన వైదిక ధర్మం యొక్క 3 తత్వములు కనబడతాయి. వైదిక ధర్మం 3: కర్మ, ఉపాసన, జ్ఞానం. 3 వైదిక ధర్మంలో మరొకటి లేదు. కర్మ అవి ధర్మములు, ఆ ధర్మములు చెప్తూనే ఉన్నాడు. ఉపాసనలు కావలసినన్ని ఉన్నాయండి భారతంలో. ఇక్కడ సూర్యోపాసన మొదలైంది, అలాగే శివోపాసన చాలా చోట్ల కనబడుతుంది. విష్ణు ఉపాసన గురించి చెప్పక్కర్లేదు. సుబ్రహ్మణ్యోపాసన అరణ్య పర్వంలో వస్తుంది, చిత్రం. శల్య పర్వంలో కూడా మనకు కనబడుతుంది. శక్తి ఉపాసన 2 పర్యాయాల్లో మనకు కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే 3 పర్యాయాల్లో. అరణ్య పర్వంలో సరస్వతీ గీత ఉంది, విశేషమైన అంశం. ఆడ తర్వాత మళ్ళీ విరాట పర్వంలో దుర్గాస్థుతి, అర్జునుడు చేసిన దుర్గాస్థుతి, ఇవన్నీ కనిపిస్తాయి మనకి. ఇక ఈ మొత్తం రాస్తున్నవాడు గణపతి, ఇంక చెప్పడానికి ఏమున్నది ఇక్కడ. ఆయన గురించి మొట్టమొదటి చెప్పారు, ఆదిలోనే మొత్తం చెప్పారు. కనుకనే వైదిక ధర్మంలో ఉపాసనలు మొత్తం 6. ఇంకా ఏదో వచ్చినా అది అవైదికమే, తెలుసుకోండి. ఇక్కడ మొత్తం 6. మీరు ఈ 6 మతములు కలిపి వైదికం, షణ్మతములు. ఈ షణ్మతాల గురించి చెప్పే గ్రంథం మహాభారతం, ఎందుకంటే పంచమ వేదం కనుక వాటి ఉపాసనా విధానాలు చెప్పారు. చిత్రం ఏంటంటే వేదముల్లో అనేక మంత్రములు, సూక్తములు ఉన్నాయి. వేదాల్లో ప్రధాన దేవతలకు సంబంధించిన సూక్తములన్నీ ఇందులో కనబడతాయండి. అగ్ని సూక్తం అనేక సార్లు వస్తుంది. మనం మొన్న మందపాలుడు జరిత వృత్తాంతంలో అగ్ని సూక్తం చెప్పుకున్నాం. అంతేకాదు వివిధములైన దేశాలని దండయాత్రకు వెళ్ళేటప్పుడు సహదేవుడికి ఒక చోట అగ్ని యొక్క అనుగ్రహం కలిగిన దేశం కనబడితే సహదేవుడు అగ్ని సూక్తం చదువుతాడు, స్తోత్ర రూపంలో ఉంటుంది. అక్కడ అగ్ని స్తోత్రం చేస్తే అక్కడ అగ్నిదేవుడు అనుగ్రహించి ఒక మాట చెప్తాడు, ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారికి అగ్నిహోత్ర కర్మ చేసిన ఫలితాన్ని నేను ఇస్తాను అన్నాడు. దీన్ని బట్టి వ్యాసుడు భారతాన్ని ఎలా చూపించాడంటే కేవలం కౌరవ పాండవులు కథలు చెప్పడానికి చెప్పలేదు, మన బ్రతుకు తరించిపోవడానికి కావలసినవని పెట్టాడండి. అందుకే వ్యాసుడు ఎలా రాసాడయ్యా అంటే కృపయా మునినా కృతం అని ఒక మాట అన్నాడు. ఇక్కడ దయతో రాశాట. ఎందుకంటే కలియుగంలో వేదాధికారం లేనటువంటి వారు చాలామంది ఉంటారు, వేదముల మర్మము తెలియలేని వాళ్ళు చాలా ఉంటారు. వీళ్ళందరూ తరించడానికి ఏం చేశారంటే వేదముల యందు సూక్తములతో, మంత్రములతో, స్వరములతో చెప్పిన విజ్ఞానాన్ని శ్లోకాల రూపంలో అందించాడు. ఒక్క విష్ణు శాస్త్రం వేదముల్లో చెప్పిన విష్ణు సూక్తములన్నిటి సారాంశం తెలుసా? ఆ కోణంతో పరిశీలించాలి ఒక్కొక్కటి, సామాన్యం కాదు. అగ్ని సూక్తం, ఇప్పుడు మనం చెప్పుకునే సూర్య ఉపాసన, ఇదే సూర్య ఉపాసన తర్వాత మరికొన్ని పర్వాల్లో కనిపిస్తుంటుంది. అవన్నీ చూస్తే సౌరారుణ మంత్ర సారం అక్కడ కనబడుతుంది. పురుష సూక్త మొదలుకొని విష్ణు సూక్తముల సారం విష్ణు శాస్త్రంలో, రుద్రము యొక్క సారం అంతా కూడా ద్రోణ పర్వంలో కనబడుతుంది. శతరుద్రీయ అధ్యాయం ఉందండి అక్కడ. కనుకనే స్వరణీయమంతో అధికారంతో చేయవలసిన వేదముల్ని అందరికీ అందుబాటులో తేవడం కోసం ఋషి అద్భుతమైన శ్లోక రూపంలో చూశాడు. అందుకే భారతం ఒక్కటి చాలు మన బతుకుల్ని బాగు చేయడానికి. ఎన్ని మార్లు అంటున్నామో ఒకసారి గుర్తుపెట్టుకోండి. అందుకే కేవలం కురుపాండవుల యొక్క రణగుణ కథ కాదు ఇది, అది కూడా ధర్మాధర్మములు తెలుసుకోవడానికి మనకు చూపిస్తూ తద్వారా ఉపాసనా పద్ధతులు చూపిస్తున్నాడు. ఇవాళ మనం ఆదిత్యోపాసన చెప్పుకున్నాం. ఉపాసనల భాగం ఎక్కువగా అరణ్య పర్వంలోంచి మనకు మొదలవుతుంటుంది. ఎన్ని వృత్తాంతాలు, ఎన్ని అద్భుతాలు. అందుకు ధర్మము, ఉపాసన. ఈ ధర్మము, కర్మ అనేటువంటిది మనం చెప్పుకున్నటువంటి యజ్ఞ, అధ్యయన, దాన, తపస్సులోకి వెళ్తాయి. ఆ తర్వాత ఉపాసనలో ఉండవలసిన పద్ధతుల్లో మన మనస్సంస్కారం ఎలా ఉండాలి, ఎలా దేవతలను ఉపాసించాలి, వాటిలో కూడా యజ్ఞదానాదులు ఉంటాయి, అవి కలుపుతూ చేయాలి. ఉపాసనలో సూర్యోపాసన విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఈ సూర్య అష్టోత్తర శతనామం మహామంత్ర రాశి. ఇది దాచలేదండి, అక్కడ స్పష్టంగా ఉంది. సూర్యోర్యమో భగస్పష్ట పూషార్క సవితారవి గభస్తిమాన జక్కాలో మృత్యుర్ధాత ప్రభాకర. అది అష్టోత్తర శతనామం, చాలా విశేషమైనది. పైగా ఇది సప్తమి నాడు కానీ, షష్ఠి నాడు కానీ, ఆదివారం నాడు కానీ దీన్ని పఠిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని దీని యొక్క విధానాన్ని చెప్పారు. జపించవలసిన పద్ధతి ఇవన్నీ కూడా బోధించాడు. వాటి తర్వాత గురువు ద్వారా ఈ ఉపదేశాన్ని పొంది అష్టోత్తర శతనామాలని నియమస్థుడై దీక్షగా జపం చేశాడు మహానుభావుడు యుధిష్ఠిరుడు. ఒక జలములందు నిలబడి సూర్యునికి అభిముఖంగా స్తుతిస్తూ వాక్నియంత్రణతో ప్రాణాయామాది పద్ధతులతో స్తోత్రం చేసేట. స్తోత్రం చేసే పద్ధతిది అంటే అలాంటి పద్ధతులు చేస్తే స్తోత్రం ఫలిస్తుందండి. ఆ తర్వాత సూర్యభగవాన్ని ఉద్దేశిస్తూ యుధిష్ఠిరుడి స్తోత్రం ఉంటుంది. ఇది ఒక మరొక ఆదిత్య హృదయంలా కనబడుతుంది, సామాన్యం కాదు. ఇక్కడ అద్భుతమైన స్తోత్రం ఇది. ఈ స్తోత్రంలో సూర్యతత్వం అంతా ఉంటుందండి. సూర్యభగవానుడు కాలం ఎలా ఏర్పరిచాడు, దేవతలు ఎలా వచ్చారు అంటూ అన్నం ఆదిత్యమయం అనే మాట. అన్నము ఆదిత్యమయం, గొప్ప మాట. ఆదిత్యుడు లేకపోతే అన్నం లేదు. ఆదిత్యుడు మనకు ప్రాణదాత. ఆదిత్యుడు ఇచ్చిన ప్రాణశక్తిని వృక్షాదులు గ్రహిస్తాయి, మనం పరోక్షంగా వాటి ద్వారా గ్రహిస్తున్నాం. అందుకే అన్నం ఆదిత్యమయం అని ఆనాడు వేదం చెప్పింది. ఇప్పుడు అంతా రీసెర్చ్లు చేసి మన వాళ్ళు చెప్తున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది రీసెర్చే, తిరిగి తెలుసుకోవడమే. ముందు తెలియజేసినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి తెలుసుకోవడమే. తెలుసుకోండి, ఇక్కడ అంత స్పష్టంగా మనకి వేదమనందు ఆదిత్యతత్వం చాలా కనబడుతుంది. ఇప్పుడు ఆవేశానికి లోనైతే ఆదిత్యోదయం చెప్పడం జరుగుతుందని భయంతో నేను ప్రస్తుతం నిగ్రహించుకుంటున్నా. ఎందుకంటే అది ఒక్కటి చాలు 12 రోజులు తీసుకుంటుందని ఇక్కడున్న చాలామందికి తెలుసు, విన్నవారికి.
మొత్తానికి ఇక్కడ ఆదిత్యతత్వం చాలా చెప్పబడుతున్నది. ఆ ఆదిత్యుని యొక్క ఉపాసన చేశాడు. పైగా ఈ మంత్రం ఎలా వచ్చింది అంటే సాక్షాత్ బ్రహ్మదేవుడు ఇంద్రుడికి ఉపదేశించాడు ఈ నామములు. ఇంద్రుడు నారదునికి ఉపదేశించాడు, నారదుడు ధౌమ్యునికి ఉపదేశించాడు, ధౌమ్యుడు యుధిష్ఠిరునికి ఉపదేశించాడు. ఏవం పరంపరా ప్రాప్తం. అది తెలుసుకోవాల్సింది. అంటే మంత్రము దాని ఎలా వచ్చిందో పద్ధతిని కూడా ఇక్కడ వివరించారు. వాడు తర్వాత ఆనందంగా తీసుకెళ్లి ద్రౌపదికి ఇచ్చేటండి. ఇది తీసుకువలసింది ఆ పాత్ర, రాగి పాత్రది. ఎప్పుడు ఈయన ఉపాసన చేశాడు, ఉపాసన ఫలితంగా సూర్య భగవానుడు ప్రసన్నుడై ఒక రాగి పాత్రని ఇచ్చాడు, అక్షయ పాత్రని. ఇది తెలుసుకోవాలి. అదేదో మన ఇంటికి వచ్చింటే బాగుండేది కదా, మనం కూడా వానప్రస్థానికి వెళ్తే చేయొచ్చు, అది వేరే విషయం. గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు కాదు, ఇక్కడ కుదరని చోట కుదర్చడానికి ఇచ్చిందే తప్ప, అది తెలుసుకోవాల్సింది. ఇస్తే ఆయన ఏం చేశాడు, ద్రౌపదికి ఇచ్చాట. ఇక్కడ కూడా వంటలేనా అందా, ఆవిడ అనలేదండి. ఇక్కడ ద్రౌపది ఇలా పెట్టేసి వంటలు కోరుకోలేదండి, ద్రౌపది అందులో వండింది అని రాశాడు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక్కడ అందులో అక్షయపాత్ర అక్కడ పెట్టేసి కావలసింది కోరుకోవడం కాదు, అందులో వండేదిట. అందులో ఏది వండినా అది చతుర్విధ భక్ష్యములుగా మారుతుంది. వండాలి, భక్ష్య భోజ్యలేహ చౌష్యాదులుగా మారుతుంది. అది ఇక్కడ ఆ మారినది అందరూ వచ్చి ఆరగించే వరకు ఉంటుందిటండి. అక్కడ ఎవరు వచ్చినా అందుతూనే ఉంటుంది. అందుకే ద్రౌపది వండి నివేదన చేసేదట. ఇది ఆ పద్ధతులు ఎలా ఉండేవో అప్పుడు మనకు తెలుస్తున్నది. అప్పుడు తృప్తిపడ్డట. ఎందుకంటే 2 రకాల భోజనం చెయ్యకుండా ఉంటే వాడిని పాపాత్ముడు అంటారు అన్నారు. 2 రకాల భోజనాలు చేయాలండి, ఇది తెలుసుకోండి. 2 రకాల భోజనాలు. ఆ 2 భోజనాలు లేకుండా ఎవరు భోజనం చేస్తారో వాళ్ళు ఆ రోజు విషము తిన్నట్లే అన్నాడు. ఇక్కడ ఈ మాట భారతంలో చెప్పడం కదా, భగవద్గీతలో చెప్పాడు. ఆ మాటకు వస్తే భగవద్గీత విచ్చుకుంటే భారతం, ఇది తెలుసుకోండి. ఇక్కడ భగవద్గీత మరో రూపం ధరిస్తే అదే భారతం, సామాన్యం కాదు. భారతం యొక్క సారరూపం భగవద్గీత. అందుకే తే అఘం భుంజతే మూఢాహ ఏ పచంత్యాత్మకారణ చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీతలో. తన కోసం తాను వండుకునేవాడు పాపాన్ని తింటున్నాను అన్నాడు ఎవరు, కృష్ణ పరమాత్మ. అందుకోసం కొందరు అంటుంటారండి, ఎవ్వో మా ఇంట్లో మాకు సరిపోయేటట్టు వండుకుంటే చాలని. పైగా కొందరికి ఆ ఇంట్లో ఉన్న గిన్నెంతా ఊడ్చేస్తే అబ్బా ఇవాళ సరిపోయిందండి, ఆ రోజు వాళ్ళకున్న పాపం ఎప్పుడు ఉండదుట, తెలుసుకోండి. ఇక్కడ అంటే ఆఖరికి కొంత మిగిలి బయటపడిస్తే పురుగైనా తింటుంది, దానికి కూడా అవకాశం లేకుండా చేశారు వీళ్ళు. ఇక్కడ ఊడ్చి గిన్నెను ఎవడైతే తింటాడో వాడిని పాపాత్ముడి కింద లెక్క వేశారు. ఆ మర్యాదలన్నీ పోయాయి. భారతదేశ అసలు సంప్రదాయాలు తెలియట్లేదు. ప్రతివాడు 2 రకాల భోజనం చేయాలంటే విఘసము, అమృతము. ఈ 2 తిన్నవాడు మాత్రమే నిజమైన సార్థక జీవనుడు అన్నారు. ఆ 2 తిననప్పుడు తే అఘం భుంజతే అన్నారు. ఇక్కడ ఆ 2 తింటే అమృతమే అన్నాడు. ఇక్కడ అందుకే అమృతాభిధానమసి అమృతమస్తు అంటున్నాం. అమృతం అంటే మంత్రంతో అమృతం అయిపోలేదు. అమృతం ఎప్పుడవుతుంది, అన్నము అమృతం ఎప్పుడవుతుంది, అమృతం తినమని చెప్పారండి మనకి. అలాంటి అమృతం తింటే ఆయుర్వృద్ధి జరుగుతుంది, సంతాన వృద్ధి జరుగుతుంది, సద్బుద్ధులు కలుగుతాయి, ఐశ్వర్యం ఉంటుంది. ఇది తిండి ఎవరి కోసం తింటాం, మన కోసమే. ధర్మం ఎవరి కోసం ఆచరిస్తాం, మన కోసం. అంతేగాని ఉపన్యాసాలు గంటన్న అరిచేడు కదా ఒక్కటైనా విందాలండి అని జాలిపడి చేయడం కాదండి. ఇక్కడ ధర్మం మన కోసం ఆచరించాలి, ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ విఘనసము అంటే అతిథులకు పెట్టగా మిగిలినది విఘనసము, అది తాను తినాలి. ఇది అమృతము అంటే యజ్ఞము చేయగా మిగిలినది, యజ్ఞశిష్టాశిన అమృతభుజ అన్నాడు. ఇక్కడ యజ్ఞము చేయగా అంటే దేవతలకు నివేదించి తినేది అమృతము, అతిథులకు పెట్టి తినేది విఘసము. 2 జరగాలి అని చెప్పాడు. ఇక్కడ వాడు అమృతాన్ని తిన్నవాడవుతాడు. ఈ విధంగా తాను ఆ అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ధర్మం ఎప్పుడు పాటిస్తూనే ఉన్నాడు మహానుభావుడు. అంతేకాదు తిథి నక్షత్ర పర్వాలలో ఏ తిథి నాడు, ఏ నక్షత్రం నాడు, ఏ పర్వం నాడు ఏమి చేయాలో యజ్ఞములన్నీ చేస్తున్నట్ట. కొన్ని ధర్మాలు ఉన్నాయంటే దర్శపూర్ణ ఇత్యాది ఇష్టులు ఉంటాయి. పూర్ణిమ నాడు చేయవలసినవి, అమావాస్య నాడు చేయవలసింది, ఏకాదశ తిథుల్లో చేయవలసినటువంటివి, అలాగే ఆయా వారములు యందు చేయవలసినటువంటివి, అవన్నీ చేస్తున్నట్ట. అంటే ఆ ఇంట్లో ఉంటే అన్నీ కుదురుతాయి కానీ బయటికి వెళ్తే ఎలా అవుతుందండి అనేవాళ్ళు ఇది ఒకటి తెలుసుకోవాలండి. అరణ్యంలో కూడా తాను చేయవలసిన తిథి నక్షత్ర పర్వాది కర్మలన్నీ చేస్తున్నట్ట. ఈ ఒక్క అధ్యాయం బాగా తెలుసుకుంటే మొత్తం అరణ్య పర్వం అంతా ఎలా గడిపారనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటూ ఉంటే అక్కడ ధృతరాష్ట్రుడు సీను, మళ్ళీ కొంచెం వెళదాం మనం, వాడు ఎలా ఉన్నాడు చూద్దాం. ఆయన అక్కడ విదురుడితో కబుర్లాడుతూ ఉన్నట్ట. విదురా, నువ్వు శుక్రాచార్యులు లాంటి వాడివి, నువ్వు మా అందరికీ గౌరవనీయుడివి. పాండవులు అటు వెళ్ళిపోయారు, వీళ్ళంతా ఇక్కడున్నారు. ఇప్పుడు మేమేం చేస్తే బాగుంటుందంటావు? పైగా ఒక చిన్న భయం మనకున్నది, ఎప్పుడైనా పాండవులు వచ్చి సమూలంగా వీళ్ళనందరూ దెబ్బతీస్తారేమోనని. కానీ యుక్తాయుక్తములు ఏం చేస్తే బాగుంటుందో నువ్వు వివరించు అన్నట్ట. ఎందుకంటే కాలక్షేపం గుడ్డివాడు కదండి, ఏదో అడిగి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ అప్పుడు చెప్తున్నాడు విదురుడు, ఎప్పుడైనా సరే ఎవడైనా తనకున్న సంపత్తో తృప్తి పడాలి కానీ లోభంతో పాపం చేయరాదయ్యా. నీకు ఒకటే మాట చెప్తున్నాను, ఇదివరకు గాంధారి కూడా నీకు చెప్పింది. గాంధారి నిర్భయంగా చెప్పింది ఏమిటంటే, వీడు పుట్టినప్పుడే వీడిని వదిలేయమని అందరూ చెప్పారు, నువ్వు నేను వీడు మోహంతో పట్టి పెట్టుకున్నావు, ఇప్పటికి మించిపోయింది లేదు, వదిలేయి అన్నది. అప్పుడే
నేను ఇప్పుడు అదే చెప్తున్నా, వదిలే. అసలే వదిలేయలేకపోయే వరకు దుర్యోధనుణ్ణి దుర్యోధనం త్వహితం వై నిగృహ్య పాండో పుత్రం కురుష్వాధిపత్యే అజాతశత్రుర్హి విముక్త రాగో ధర్మేణ మాం పృథివీం శాస్తురాజన్. గొప్ప మాటలు చెప్పాడు ఇక్కడ. ఒక పంచే, నువ్వు ధర్మరాజుని పిలిపించు, అతనికి ఆధిపత్యం ఇప్పించు. దుర్యోధనుడిని అంగీకరించారు కదా, అతన్ని నిగ్రహించు. అతన్ని నిగ్రహించి అంటే అతడి మాట చెల్లుబాటు చేయకుండా అణచివేసి ధర్మరాజుకి ఆధిపత్యం ఇవ్వు. అజాత శత్రువు రాగద్వేషాలు లేనటువంటి ధర్మరాజు భూమిని పాలిస్తాడు, అతన్ని దుర్యోధనుడు అనుసరిస్తాడు. అలా చేస్తే ఉభయులకి క్షేమము. నువ్వు అడిగేవిగా మా వాళ్ళకి ఏది క్షేమం అని చెప్తున్నా. రెండో ప్రత్యామ్నాయం మరొకటి చెప్పనా అన్నాడు. అదేమిటంటే దుర్యోధనుడు ఒక్కడు అందరినీ విడిచిపెట్టి అరణ్యవాసానికి వెళ్ళి ధర్మరాజుకు శిష్యుడే సేవ చేసుకుంటూ ఉంటే బాగుపడతాడు అన్నాడు. ఈ రెండూ పాపం గిట్టలేదు మనవాడికి. వెంటనే ఇంతవరకు కాని మాట్లాడింది కేవలం దుర్యోధనుడే. అప్పుడు నోరు మూసుకున్నాడు కదా. అవతలవాడు తిడుతున్నప్పుడు యువతలవాడు నోరు మూసుకున్నాడంటే వీడు కూడా ఎప్పుడప్పుడు తిడతాడని అర్థం. అదే ఇప్పుడు జరుగుతుంది. వెంటనే అంటున్నట్టు విదురుడితో, చి నువ్వు ఎప్పుడు కూడా పాండవ పక్షపాతివి, నా మీద నా పిల్లల మీద నీకు చాలా దుఃఖము దురభిప్రాయం, పైగా ఎంత కాదన్నా నా కొడుకును వదలము, నువ్వు చెప్తావా? ఇదేం బాగలేదు. యథేచ్ఛ సంగచ్చవా తిష్టవాత్తం, నీకు ఏది ఇష్టమో చేసుకో, నీకు ఇష్టం వచ్చాడు వెళ్తావో వెళ్ళిపో, ఉంటే ఉండు, కానీ నిన్ను నేను భరించలేను అన్నట్టు. వెంటనే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు. హతాశుడైపోయాడు విదురుడు. ఓహో సరే కానీ అని విడిచిపెట్టి పాండవులు ఏ కామ్యక వనంలో ఉన్నారో అక్కడికి వెళ్ళిపెట్టి తిన్నగా విదురుడు దూరం నుంచి వస్తుంటే భీముడు అన్నాడు, మళ్ళీ వస్తున్నాడు విదురుడు. ఎందుకంటే మనకేవో ఆయుధాలు అవి ఉన్నాయి, అవి కూడా దోచుకోవడానికి జూదానికి ఏర్పాటు చేసాడేమో గుడ్డిరాజు. అందుకు పిలుపు కోసం వస్తున్నాడేమో అనుకున్నట్ట. వచ్చి అన్నీ కనుక్కుందామలే అని వచ్చిన తర్వాత అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు మహానుభావుడు. అప్పుడు అంటున్నాడు ఈయన, అజాతశత్రు ధృతరాష్ట్రుడు నన్ను నీ అభిప్రాయం ఏంటో చెప్పు, పాండవులకి కౌరవులకి కూడా క్షేమంకరమైంది, నిష్పక్షపాతంగా చెప్పన్నాడు. నిజం చెప్తే నిష్ఠూరం, నేను చెప్పాను నిష్ఠూరం పొందాను, వెళ్ళిపోమన్నాడు నీకు ఇష్టమైన చోటికి. ఎంతకంటే ఇష్టమైన చోటే ఉంది, నీ దగ్గరికి వచ్చానయ్యా అన్నాడు. ఒక్కడు మాత్రం నిజమయ్యా, ధర్మం చెప్తే ఆవిడికి నచ్చదని తెలిసింది. ఎలాగంటే రోగికి పథ్యం ఎలా వెగటుగా అనిపిస్తుందో వినాశకాలం దాపురించిన వాడికి ధర్మం కూడా వెగటుగా అనిపిస్తుంది అన్నాడు. ఇక్కడ గొప్ప విషయం చెప్పాడు. ఇక్కడ ఎన్నో చెప్పాడు ఆయన. అయినా ధృతరాష్ట్రుడికి ఎన్ని చెప్పినా తామరాకు మీద పడ్డ నీరులాగా ఏమీ అంటట్లేదండి. కొందరు ఉంటారు మహానుభావులు, ఎన్ని చెప్పండి ఒకేలా ఉంటారు. ఏం చేస్తాం, వాళ్ళని పద్మపత్రం ఇవాంభసే అనొచ్చు, ఏం చేస్తాం. ఎవరినో యోగులను అంటారు ఆ విషయంలో, వాళ్ళకి ప్రాపంచిక వికారాలు అంటవు గనక. కానీ పాపాత్ముడికి ధర్మం అంటది, అదొకటి ఉన్నది. ఎన్ని చెప్పండి వాడు అక్కడే, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే. అలా ఉంటారు వాడు. ఒక్కడెక్కదండి, ఒక్కడి లోపలికి ఎక్కదు. అలాంటి వాడు. ఈ విధంగా ఎప్పుడైతే చెప్పాడో సరే విదురుడికి కూడా ఆతిథ్యమిస్తూ వాళ్ళు హాయిగా ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత సంజయుడు వచ్చేట అక్కడికి. ఇదేమిటి సంజయ నువ్వు వచ్చావంటే, పంపించడం మీద పంపించాడు కానీ ధృతరాష్ట్రుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. విదురుడు గురించి గొప్ప అభిప్రాయం ఉంది ధృతరాష్ట్రుడికి. భ్రాతామమ సుహృచ్చైవ సాక్షాత్ ధర్మ ఇవాపరః, అతడు నాకు సోదరుడు మాత్రమే కాదు, నాకు స్నేహితుడు, మూర్తీభవించిన ధర్మం అతడు, అపరధర్మస్వరూపుడు. అలాంటి వాడి దగ్గర లేకపోవడం నాకు చాలా బాధగా ఉన్నది. ఏదో పరుషవాక్యమును మాట్లాడాను, నన్ను క్షమించి రమ్మని చెప్పవయ్యా అని సంజయుని పంపించట. దీన్ని బట్టి ధృతరాష్ట్రుడు అన్నీ తెలిసిన దుర్మార్గుడు. ఇది చూడండి, ఇక్కడ తెలియని దుర్మార్గుడు ఇది వేరు, అన్నీ తెలిసిన దుర్మార్గుడు. అలాంటి వాడితో మహాప్రమాదం. సరే మొత్తానికి ఈ విధంగా చెప్పాడు అంటే విదురుడు ఏం మాట్లాడలేదట, పాండవుల వైపు చూశాడు. అప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు, ధృతరాష్ట్రుడు నిన్ను స్మరిస్తున్నాడు గనక నువ్వు వెళ్ళి ఆయన దగ్గర ఉండు, ఆయన దగ్గర ఉండి, లేకపోతే ఆయన తట్టుకోలేడు సింహ, అందుకు తప్పకుండా నువ్వు అక్కడికి వెళ్ళడమే ధర్మమో అని యుధిష్ఠిరుడు చెప్తే అప్పుడు వారిని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరాడు మహానుభావుడు విదురుడు.